అక్క ఆయిల్ పెట్టుకున్నావు, ఏం చేస్తున్నావు? సొరకాయ గారెలు చేస్తున్నారా? ఆనియన్ కట్ చేయలే. ఆనియన్ ఏమొద్దు, పచ్చిమిరపకాయల పేస్ట్, అల్లం, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టిన, కొత్తిమీర, సొరకాయ అయితే సగం తీసుకొని గీరుకున్నాను, పొట్టుతోటే గీరిండు బావా. బియ్య పిండి, జీలకర్ర, ఉప్పు ఆల్రెడీ కొంచెం పచ్చిమిరపకాయలు పడతా వేసినారా. పసుపు కూడా వేసుకోవాలి కొంచెం. ఇవన్నీ వేసుకున్నాక బియ్య పిండి వేసుకొని కలుపుకోవాలి. బాగుంటుంది. ఇగో శనగపప్పు, పెసరపప్పు నానబెట్టుకొని ఒక 4 గంటల ముందే నానబెట్టి పెట్టుకోవాలి. అది లాస్ట్కి వేసుకోవాలి, ముందే వేసుకుంటే తడి ఉంటుంది. అందుకని ఇట్లయితే నూనె కాగుతుంది. చేద్దాము. ఇంతనే అనిపించింది. ఇంత పిండి పట్టిందా అక్క? అంత పడుతుంది. ఒక్క చుక్క నీళ్ళు లేకుండా విసుక్కోవాలి మళ్ళీ. మా అక్క తెలివి ఉప్పు ప్యాకెట్ కట్ చేసి వాడుతుంది. మొన్న ఒక కవర్ కట్ చేసి జొన్న రొట్టెలు చేసింది, అదేందో చేసింది అక్క. అందుకని చెప్పి ఇప్పుడు ఇవి వాడుతున్నా. అయిపోయిందా అక్క? అప్పుడే అయిపోయింది. ఇంతే సింపుల్.